నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. 2024వ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కన్యా రాశి అంటే మేనేజింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటుంది. మేనేజ్ ఎక్కువ చేయగలుగుతారు. బుధుడు లగ్నము, కర్మ కూడా బుధుడే కదా. అంటే ఇతని కర్మ బుధ సంబంధం కలిగి ఉంది. బుధుడు అంటే మేనేజింగ్, డీలింగ్, డీల్స్, మేనేజింగ్స్. ఇప్పుడు మనకి చూడండి, కొంతమందికి షేర్ మార్కెట్ లో రాణించదు. బుధుడు బాగుంటే రాణించదు. బుధుడు బాగుంటేనే రాణిస్తుంది, బాగోపోతే రాణించదు. సారీ, బుధుడు బాగుంటే రాణిస్తుంది, బాగోపోతే రాణించదు. బికాస్ ఆఫ్ మేనేజ్ చేయలేకపోతాడు. ఎక్కడ ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయని థింక్ చేయలేకపోతాడు. బుద్ధి కారకుడు కాబట్టి అంటే కంప్లీట్ బుద్ధితో కనెక్ట్ అవుతుంది. కన్యా ఒకటి, మిథునం ఒకటి. ఎందుకంటే అక్కడేమో 1 and 4, ఇక్కడేమో 1 and 10. అయితే ఇందులోకి ఇప్పుడు కేతు వచ్చున్నాడు. కేతు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ టైంలో ఇంత మేనేజ్ చేస్తున్న నేను ఎందుకు ఎక్కడో కదులుతున్నాను, సంథింగ్ ఎక్కడో కొంత డిఫరెంట్ గా జరుగుతున్నాయి థింగ్స్ అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే లార్డ్ వచ్చి అందులోకి వచ్చి కనెక్ట్ అయ్యాడు కదా. అయితే అట్ ది సేమ్ టైం ఈ రాశి వారికి ఆధ్యాత్మికం వైపు కూడా వెళ్తారు ఈ టైంలో. ఎందుకు వెళ్తారండి, ఇప్పుడు ఎందుకు వెళ్తారు అంటే, పాస్ట్ లైఫ్ కొన్ని కర్మాస్ ఇప్పుడు ఆధ్యాత్మిక లైన్లోకి వెళ్ళి క్లియర్ చేసుకునే టైం ఇది యాక్చువల్గా. ఓకే. అయితే ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉన్నాడో 7th house లో రాహు ఉంటాడు. ఎప్పుడు కూడా మనము ఈ గ్రహాలని కాలంలాగా అర్థం చేసుకోవాలి. చలికాలము, ఎండాకాలం, వర్షాకాలం ఎలా అర్థం చేసుకుంటాము. మనం చూడండి, కొన్ని కాలాల్లో మనం కొన్ని పెట్టుకుంటాం. ఎండాకాలం వచ్చింది కొన్ని ఒడియాలను పెట్టుకోవడము, ఇంకోటి చేస్తూ ఉంటాం. అది ఎట్లాగో అసలు ఓకే, లగ్నంలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. ఇప్పుడు ఒక సంబంధాలు చూస్తున్నాం. సో సప్తమంలో రాహు ఉన్నాడు కూడా విదేశీ సంబంధాలు చూసుకోవడం బెస్ట్. వస్తాయి కూడా. ఎందుకంటే విదేశీ సంబంధ యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉండి ఈ టైంలో 7th house లో రాహు సంచరిస్తున్నప్పుడు ఇంకా తొందరగా కనెక్ట్ అవుతాయి. అంతేగాని సప్తమంలో రాహు సంచరిస్తుంటే నాకు విదేశాలు వద్దు అంటే కనెక్ట్ అవ్వదు. ఇక్కడ కుదరదు కూడా. చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఇదే. వాళ్ళ జన్మజాతకంలో విదేశీ యోగం, ధనయోగం కావచ్చు, వివాహ యోగం కావచ్చు, విదేశీ సంబంధంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన సంబంధాలన్నీ వద్దంటారు. లేదు మాకు వద్దు, మేము ఇది చూస్తున్నామంటారు. కానీ వాళ్ళ డెస్టినీలో అది ఉందనే విషయం తెలియదు. ఒకటి డెస్టినీలో ఉంటుంది, లేదా ఒకటి గోచారం ఇస్తుంది. గోచారం ఇవ్వడం అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మనకి గవర్నమెంట్ అయితే పాలసీలు పెడుతుంది. ఇంతకాలం డబ్బులు కట్టి బస్సులో ఎక్కిన స్త్రీలు ఇప్పటి నుంచి డబ్బులు తీయాల్సిన అవసరం ఉండదు. గోచారం అదే. గోచారం అంటే కాలం ఇలాంటిది ఇచ్చింది. ఓకే. అట్లా 7th house అంతా కూడా, 7th house అంటే నాట్ ఓన్లీ మ్యారేజ్, పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, ఫండ్, ఫారెన్ ఫండ్స్. అంటే మీకు డబ్బులు ఏ రూపంలో వచ్చేది కూడా 7th house చెప్తుంది. మీరు ఫుడ్ ఎలాంటి తింటారని కూడా 7th house చెప్తారు. 7th house ఇస్ ఫుడ్, యువర్ ఫుడ్. మీరు మంచి ఫుడ్ తినగలుగుతారా, తినలేరా అనేది 7th house చెప్తే, ఎలా నిద్రపోతారు అనేది 12వ స్థానం చెప్తుంది. అందుకని ఏంటి, ఇప్పుడంతా ఈ ఫారెన్ ఫుడ్స్, లేకపోతే ఈ బర్గర్స్ ఇట్లాంటివి ఎక్కువ తినాల్సి వస్తుంది. అంటే ఆ స్థితి వస్తూ ఉంటుంది. మనం చూడండి, ఒక్కోసారి ఏమైపోద్ది, అబ్బా అక్కడిక్కడికి వెళ్ళేవాడి, అక్కడ ఏం దొరకలేదు, బేకరీ ఉండేది, ఒక పఫ్ తిన్నాను అంటాడు. ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ తినాల్సి వస్తూ ఉంటుంది ఈ టైంలో వీళ్ళు. అట్లాగే ఈ శని రాహువులు ఉండేటువంటి స్థితిని బట్టి ఉంటుంది కూడా. ఇప్పుడు శని వీళ్ళకి 6th house లో సంచరిస్తున్నాడు. 6th house అని ఈజ్ వెరీ గుడ్ ఆల్వేస్. ఎందుకు అంటే, శని భగవానుడు సర్వసాధారణంగా అందరికీ 6th house గుడ్డ, వీళ్ళకి ఒక్కరికేనా అంటే వీళ్ళకి కొంచెం డిఫరెంట్గా గుడ్డిస్తాడు. ఎందుకంటే న్యాచురల్ 11th house లో ఉన్నాడు ఆయన వచ్చి. 6th house అనేటువంటిది ఏంటి, డైలీ లైఫ్. కాబట్టి మరి శని ఉంటే డైలీ లైఫ్ ఏం బాగుంటుందండి అనొచ్చు మీరు. ఇక్కడ ఏంటంటే, శని 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే, మనం చూడండి, ఒక్కోసారి నేను ఇది చేయాలి కానీ రివర్స్ అయింది అంటుంటాం. కానీ నేను ఏదనుకుంటే అది జరిగింది అంటాను చూసారు. 6th house లో శని ఉంటే అది. ఎందుకంటే నువ్వు చేస్తున్న కర్మే యాజ్ ఇట్ ఈస్ గా రిజల్ట్ ఇస్తాడు 6th house లో సాటర్న్ ఉన్నప్పుడు. నేను ఇలా అనుకున్నాను, ఇలా చేశాను, అది జరిగింది. దిస్ ఈజ్ 6th house సాటర్న్. ఎవరి జన్మ జాతకంలో 6th లో శని ఉన్నారంటే అంతే. అది ప్లస్ గోచారంలో వచ్చినప్పుడు కూడా.
అద్భుతం. ఎందుకంటే మీ కర్మని మీరు డిజైన్ చేసుకుంటున్నారు ఇక్కడ. మీ కర్మ అంటే ఓన్లీ 6th హౌస్ సాటర్న్ ఉన్నప్పుడు అన్నిసార్లు కాదు. Hmm. అలా కాకుండా ఇంకోటి ఏదో డిజైన్ చేయబడుతున్నప్పుడు మనం ఒకటి అనుకుంటూ ఉంటాం, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా ట్రాఫిక్ వెళ్తుంది వాడు ఎవరితో బార్గెట్ పెట్టి ఇటు నుంచి వెళ్ళండి అంటాడు, మనం అటు నుంచి వెళ్ళి తిరిగి అక్కడికి అక్కడికి వెళ్ళాలి. వెళ్ళాలి. అలా ఉండకుండా 6th హౌస్ సాటర్న్ అనే రిజల్ట్ అట్లా ఇస్తుంది. బ్యూటిఫుల్. అదొకటి. రైట్. అండ్ మనకి జూపిటర్ ఈ సంవత్సరంలో 2 ప్రదేశాల్లో తిరుగుతాడు. ఒకటి అష్టమ స్థానంలో కన్యా రాశి వారికి, అండ్ భాగ్యస్థానంలోకి వస్తాడు. అష్టమ స్థానంలో ఉండేటువంటి గురువు పర్టికులర్ గా ఏమిటి అంటే మన దైవ సంబంధించిన వేద పాఠశాలలు, వేద సంబంధించిన నేర్చుకోవడానికి చాలా చక్కటి ఇది. ఎనీథింగ్ గైడింగ్, టీచింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇట్లాంటి వాటికి బాగుంటుంది. బికాస్ ఆఫ్ జూపిటర్ నుండి ఏ హౌస్ని చూస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. గురు రాశులను చూస్తున్నాడు. అలాంటప్పుడు గురుత్వ సంబంధించిన విద్యను ఇస్తాడు, కానీ ఇంకోటి ఏదో విద్య ఎందుకు ఇస్తాడు? చాలా మంది ఏంటంటే ఈ గోచార ఫలితాల్లో కూడా మీకు ఎడ్యుకేషన్ బాగుంటుందండి అంటే అందరికీ ఎందుకు బాగుండాలి? ఈ రిలేటెడ్ లాయర్లు, చార్టెడ్ అకౌంట్స్, మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ జూపిటర్ అండ్ వీనస్ కారకత్వాస్, ఇవన్నీ వీటిల్లో ఉండే వాళ్ళు బాగా రాణిస్తారు. ఓకే. అలాగే వేద సంబంధించిన లేకపోతే స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన నేర్చుకోవడానికి దీనికి చాలా బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం తల్లి తండ్రి యొక్క అనుగ్రహం లేదా తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా. ఎందుకంటే ఇది 4th హౌస్ బట్ న్యాచురల్ 9th హౌస్. ధనస్సు రాశి అనేది కన్యా రాశి నుంచి 4th హౌస్ అవుద్ది, బట్ న్యాచురల్గా 9th హౌస్ ధనస్సు రాశి. సో 4 and 9 మదర్ అండ్ ఫాదర్ వాళ్ళకి బాగుండడము, వాళ్ళ అనుగ్రహం ఉండడం, వాళ్ళు లేకపోతే వాళ్ళ అనుగ్రహం ఉండడం. అదే జూపిటర్ మరలా మీకు వృషభంలోకి వచ్చాడు అనుకోండి, దెన్ ఇక్కడ ఏం చేస్తుంది? మేషంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తుంది, ఎందుకంటే 2nd హౌస్. అయితే ఈ 2nd హౌస్ ఎట్లాంటి 2nd హౌస్ ఇది? ఇట్స్ వెరీ క్లియర్. మనకి ఇక్కడ ఈ 2nd హౌస్ని చూస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి మంచి ఫలితం ఇస్తుందండి కన్యా రాశి వారికి. అంటే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, 100% ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రూట్ఫుల్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హౌస్ని జూపిటర్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అది కూడా మేషంలో ఉండి. ఎప్పుడైతే మేషంలో మే వరకు ఉంటాడో ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ మే వరకు ఇన్వెస్ట్మెంట్స్ మీరు కళ్ళు మూసుకొని పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే మే మారిందో ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ వేటికి బాగుంటుంది అంటే మీ యొక్క కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది ఒకటి. రెండవది ఏమిటంటే గతంలో ఏదైనా గొడవలు ఉంటే క్లియర్ అవ్వడానికి 9th హౌస్లో జూపిటర్ ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తుంది. అది అట్లాగే సంతానానికి, అండ్ కొంతమందికి చూడండి సంతానం నిలవదు లేదా సంతానానికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ జూపిటర్ గనక కన్యా రాశి వారికి వృషభ రాశిలో సంచరించేటప్పుడు మే నుంచి సంతానానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిస్తుంది, అటువంటివి ఇస్తుంది ఇక్కడ రిజల్ట్ అనేటువంటిది. అండ్ అట్లాగే కొత్త ఒప్పందాలు, వీటన్నిటికీ కూడా. అందులో ముఖ్యంగా భూ సంబంధించిన ఒప్పందాలు, ఎందుకంటే ఆ వృషభంలో ఉన్న గురువు వృశ్చికాన్ని చూస్తాడు. వృశ్చిక రాశి ఆల్సో భూ సంబంధించిన రాశి, కుజుడు రాశి కాబట్టి ఒప్పందం చేసుకోవచ్చు, ఒప్పందాలు కుదరడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అద్భుతం సార్. ఓవరాల్ గా వీళ్ళు ఏ దైవారాధనని విశేషంగా చేసుకోవాల్సి ఉంటుంది సార్ ఈ సంవత్సరం? సర్వసాధారణంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కన్యా లగ్నము ఆర్ కన్యా రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అప్పుడు అని కాదు, ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన ది బెస్ట్, ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక రెండవది ఏమిటి అంటే ఇక్కడ సార్, సో పర్సంటేజ్ వైజ్ గా కూడా చెప్పండి సార్, ఎంత పర్సెంట్ బాగున్నట్టు సార్ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం? కన్యా రాశి వారికి ఈ సంవత్సరం పర్సంటేజ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పాపగ్రహ సంబంధాల్లో లేవు కాబట్టి 80% ఇవి పాజిటివ్ గానే ఉంటాయి. వావ్, అద్భుతం సార్. చాలా అద్భుతంగా మీ ప్రిడిక్షన్స్ అందించారు సార్. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.